ఈ దిక్కుమాలిన ప్రపంచంలో అన్ని కష్టాలే కానీ ఆ వంత కూడా శాంతి లేదు. పెళ్ళ ఉంటే కష్టం, పిల్లలు లేకపోతే కష్టం, పిల్లలు ఉంటే కష్టం, పిల్లలు లేకపోతే కష్టం, ధనం ఉంటే కష్టం, ధనం లేకపోతే కష్టం. ఈ సంతతి కష్టాల్లో, నితాంత చింతల్లో, నిరంతరాపదల్లో ఉండలేక వల్లకాట్లోనే బతకెక్కేశాను. నమస్కారం అండి. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం చాలామందికి తెలియదు, అలాగే చాలా ముఖ్యమైనది కూడా. మనకు తెలిసిన కొంతమంది ఏమంటారంటే, శ్రీకాళహస్తి వెళ్ళండి, అక్కడ పూజలు చేయించండి, దానికి మించిన దేవాలయం లేదు అని అంటారు. ఇంకో సైడ్ ఏమో కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలోనే పూజలు చేయించండి, దానికి మించిన దేవాలయం ఇంకెక్కడా లేదు అని అంటుంటారు. అసలు ఈ రెండు దేవాలయాలలో ఏది గొప్పది? ఎక్కడ పూజ చేయిస్తే మన దోషాలు పూర్తిగా తొలగిపోతాయి? అసలు ఈ రెండు చోట్ల చేసే పూజలలో ఉన్న తేడా ఏంటి? నేను స్వయంగా నా జీవితంలో అనుభవించిన కష్టాలు, నేను చేయించిన పూజల ఆధారంగా నా వ్యక్తిగత అనుభవంతో మీకు ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను. ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఉన్న సందేహాలన్నీ తీరిపోతాయి. ముందుగా మనం ఒక విషయం ఆలోచించాలి. అసలు మనం పూజలు ఎందుకు చేస్తాము? మనకు జీవితంలో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, పనులు సగం సగంలో ఆగిపోతున్నప్పుడు, మనం జాతకం చూపించుకోవడానికి అయ్యోరి దగ్గరకో లేక జాతకం చూసే పండితుల దగ్గరకో వెళ్తుంటాము. ఎందుకు వెళ్తాము? ముఖ్యంగా కుటుంబంలో కష్టాలు ఉండడం వల్ల, బిజినెస్లో నష్టాలు రావడం వల్ల, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం వల్ల, లేదా ఇంట్లో పిల్లలు భర్త మాట వినకపోవడం వల్ల, మరి ముఖ్యంగా పెళ్ళి కావడం లేదని, చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు అని బాధపడుతూ వెళ్తుంటాం. మన కష్టాలు చెప్పినప్పుడు ఆ జాతకం చూసే పూజారులు మన జాతకాన్ని చూసి, మీకు నాగదోషం ఉంది, కాలసర్ప దోషం ఉంది, రాహుకేతు దోషం ఉంది, మీ పెద్దవాళ్ళు చేసిన పాపం మిమ్మల్ని వెంటాడుతోంది, మీ భర్తకు మీ పిల్లలకు కూడా ఉంది, అందుకే మీరు ఈ దేవాలయం వెళ్ళండి, ఆ దేవాలయం వెళ్ళండి అని చెప్తుంటారు. అయితే ఇక్కడ అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు రెండున్నాయి. మొదటిది దేవుళ్ళ గురించి. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉన్నది పరమశివుడు, కుక్కే దేవస్థానంలో ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి. ఇద్దరు వేరే వేరే దేవుళ్ళు, కానీ శివయ్య కొడుకు సుబ్రహ్మణ్య స్వామి. అంటే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. శివయ్య దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఇద్దరి దగ్గర పాములతో కూడిన శక్తి ఉంటుంది. రెండవది, చాలామందికి తెలియని పూజా విధానం తేడా. చాలామంది అనుకుంటారు రెండు దేవాలయాల్లోనూ ఒకేలాగా పూజలు చేస్తారు అని, కానీ అసలు నిజం అది కాదు. శ్రీకాళహస్తిలో ఇక్కడ ప్రధానంగా చేసేది రాహుకేతు పూజ. ఆ పూజల్లో భాగంగానే సర్పదోష నివారణ కూడా జరుగుతుంది. అదే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఇక్కడ విధానం వేరు. మొదటి రోజు సర్ప సంస్కారం పూజ చేస్తారు, రెండవ రోజు నాగప్రతిష్ఠ మరియు రాహుకేతు పూజ అదే రోజు జరిపిస్తారు. అంటే ఈ రెండు దేవాలయాలలో చేసే పూజా పద్ధతులు, కృతువులు పూర్తిగా వేరువేరు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, రెండిట్లోనూ పూజా విధానాలు వేరు. కాబట్టి మనకి దోషం పూర్తిగా తొలగిపోవాలంటే ఎవరి దగ్గర పూజ చేయించాలి? నేను స్వతహాగా అనుభవించిన కష్టాలు, నేను చేయించిన పూజల గురించి మీకు పర్సనల్గా చెప్తున్నాను. మీకు దోషం పూర్తిగా తొలగిపోవాలి అంటే నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, మీరు ఈ రెండు దేవాలయాలలోనూ పూజలు చేయించుకుంటేనే చాలా చాలా మంచిది. మొదట ఎక్కడ చేయించుకోవాలని మీకు డౌట్ ఉంటుంది. మొదట తండ్రి అయిన ఆ శివయ్యకు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవాలి. అక్కడే సర్పదోష నివారణ పూజలు కూడా చేస్తారు, అది కూడా చేయించుకోవాలి. రెండవది, కొడుకైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కుక్కేలో సర్ప సంస్కారం, నాగప్రతిష్ఠ పూజలు చేయించుకోవాలి. అక్కడే రాహుకేతు పూజ కూడా చేస్తారు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరి క్షేత్రాల్లోనూ పూజలు పూర్తిగా చేసుకుంటే మీకు ఉన్న నాగదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయి. ప్రజలందరికీ ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీరు మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా మరియు ఆరోగ్యాలతో భార్యాభర్తలు మీ పిల్లలతో అందరూ కలిసిమెలిసి ఉండాలని
నా తరపున నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ పూజా విధానాలు తేడా చాలామందికి తెలియక సగం సగం పూజలతో బాధపడుతుంటారు. అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి మంచి దైవిక విషయాల కోసం మన మైరియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.